ఇస్తారు. సోము, ఈ ఏపీ రాజధానికి భూముల విషయంలో పవన్ అలాగే టీడీపీ నేతల కామెంట్స్ ను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఏపీ ప్రభుత్వము అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ప్రత్యక్ష పోరు మొదలైందని చెప్పొచ్చు. రాజధాని భూముల విషయంలో ఇన్నాళ్ళు భూ సమీకరణ కోసం, భూ సేకరణ కోసం చట్టాన్ని ప్రయోగించొద్దు, రైతులను ఒప్పించి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇవాటితో భూముల సమీకరణకు గడువు ముగియడం, ఇవాళ నోటిఫికేషన్ విడుదల అవుతుండడం తోటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ప్రత్యక్ష పోరుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. నేను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. విజ్ఞతతో స్పందించాల్సిన ప్రభుత్వం అది మానేసి రైతుల ఆవేదనను కూడా వెటకారం చేయడం మొదలు పెట్టిందని పవన్ కళ్యాణ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా ఆ మంత్రి యనమల రామకృష్ణుడు నిన్న మాట్లాడిన దానికి కౌంటర్ గా ఈ వ్యాఖ్యలను మనం అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే తాను పెనుమాక, ఉండవల్లి, బేతపూడి గ్రామాల రైతుల్ని కలుస్తాను, అక్కడ వాళ్ళ పరిస్థితిని నేను తెలుసుకుంటానని కూడా ఆయన చెప్పారు. అలాగే మరికొన్ని కామెంట్లు కూడా పవన్ కళ్యాణ్ చేశారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ లో ఇచ్చిన కేవలం పంటలు మాత్రమే, బహుళ పంటలు పండే పొలాలు కాదు. ఈ విషయం యనమలకు తెలియదు అనుకుంటాను. హైదరాబాద్ లో అలాగే విశాఖలో కానీ నాకు ఎక్కడా కూడా స్టూడియోలు లేవు. రైతుల భూమిలో కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా, సామాన్య స్వర్గం అని తర్వాత ఆలోచించవచ్చు అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అంటే బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తున్నాను, చట్టాన్ని ప్రయోగించొద్దు అనేది పవన్ కళ్యాణ్ వాదన మొదటి నుంచి. అయితే ఏ విధంగా చేయాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పాలని యనమల రామకృష్ణుడు ప్రశ్నించడం తోటి పవన్ కళ్యాణ్ దానిపై ఘాటుగా స్పందించినట్టు మనకు అర్థమవుతుంది. త్వరలోనే అక్కడికి వెళ్లి రైతులను కూడా కలుస్తానని ప్రకటించడం తోటి ఇక ప్రభుత్వంతో ఊరికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్టు మనకు ఈ వ్యాఖ్యలతో స్పష్టమైపోతుంది. రైట్ సోము గోపాల్, థ్యాంక్ యూ.